ఏసన్న గారు ఒక మీటింగ్కి నుంచి వస్తూ ఉన్నాడంట. మీటింగ్ ముగించుకొని, ఆ రాత్రి మీటింగ్ ముగించుకొని వస్తుంటే ఆ మధ్యాహ్నానికి బాగా ఆకలిగా ఉందంట. సరే, చేతిలో చిల్లు కావా, లేదు, డబ్బులు లేవు. సరే, ఏం చేశాడు, ఆకలి తట్టుకొని మామూలేక ఏం చేస్తాం, తప్పదు కదా అని వస్తున్నప్పుడు ఎందుకో ఒక ఊరు దాడుతున్నప్పుడు గుర్తొచ్చి, అదే ఈ ఊర్లో ఆ మా అమ్మ ఉంది కదా, ముసలమ్మ, ఆ తల్లి, ఎప్పుడు వచ్చినా నాయన అచ్చ నా కొడుకులాగే ఉన్నావు నాయన, నువ్వు ఇది నీ ఇల్లు అనుకో, ఎప్పుడైనా ఈ దారిని వెళ్ళేటప్పుడు వచ్చి కడుపు నిండా భోంచేసి ఇల్లు నాయన ఒక చిన్న ప్రార్థన చేసి వెళ్ళయ్యా నాయన, ఇది నీ ఇల్లు అయ్యా ఇదే అనుకో నువ్వు అంటుంటుంది కదా. అరే ఒక పని చేద్దామా, అయ్యో అనవసరంగా టికెట్ తీసేసుకున్నానే, సరే పోనీలే, ఎందుకంటే ఆమె ఎప్పుడు ప్రార్థన చేసినా కూడా, ప్రార్థన చేయించుకున్నా కానీ ఒట్టి చేతులతో పంపించేది కాదు, ఏదో కాస్త కోస్త కానికిస్తుంది. ఎప్పుడు ఆమె ఒట్టి చేతులతో నన్ను పంపించలే, టికెట్ తీసేసుకున్నా, చేతులు ఏం లేదు, కరెక్టే, దిగేద్దాం, ఏమైంది, వెళ్ళి ఆమె కొంచెం భోజనం పెట్టి తిని చిన్న ప్రార్థన చేసేసి వద్దాం అని ఆశగా బస్ స్టాండ్లో దిగి ఉసూరుమంట ఆ ఇంటికి వెళితే ఇంత పెద్ద తాళపు కప్ప వేసి ఉందంట, ఇంత పెద్ద తాళపు కప్ప. అక్కడికి వెళ్ళి అసలు గుండె జల్లుమనింది. ఆ గేటు దగ్గర నిలబడే తాళపు కప్ప వైపు చూసుకుంటుంటే ఆ పక్కన నా అనిందంట, ఏమండి బెదరగారండి, ఆమె లేదు, కనబడుతుందిగా లేదని. ఎక్కడికి వెళ్ళింది, ఆమె ఊరికి వెళ్ళింది, వారం రోజుల తర్వాత వస్తుంది అని చెప్పిందంట. అన్నకైతే కాళ్ళు చేతులు సచ్చుపడిపోయినాయంట, చల్లగైపోయినాయంటండి. ఇదేం కర్మ, అవసరంగా వెళ్ళేవాడిని వెళ్ళిపోతే పోయిండేమాట, చేతిలో చిల్లు కావలేదు, ఈ అమ్మను చూసుకొని ఈ తల్లి ఏదో అన్నం పెట్టి అంత కానుకిస్తుందని వస్తే ఈ తల్లి ఏమో లేకుండా పోయింది. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఛార్జీకి డబ్బులు ఎట్లా, ఎవరిని అడుగుతాము? ఇప్పుడు మనం చెప్పుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ ఆ సిచ్యువేషన్, ఆ పరిస్థితుల్లో ఉన్నాడు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఇప్పుడు బైబుల్ పట్టుకొని సంచి తగిలించుకొని ఎవరి దగ్గరికి వెళ్ళయ్యా ఛార్జీకి డబ్బులు లేవని ఎవరిని అడుగుతాడండి? ఇక ఏడుపు ఒకటి తక్కువ అంటండి. ఇక ఏం చేస్తాం, ఆ అమ్మాయేమో వారం రోజుల తర్వాత వస్తుందని చెప్పి బైబుల్ పట్టుకుని ఇక బ్యాగ్ తగిలించుకొని సూరుమంటూ వస్తున్నాడట. ఏం చేయాలి అర్థం కావలేదంటండి. చాలా బాధ. ఒకవైపు చూస్తే ఆకలి, సరే ఆకలి సంగతి పక్కన పెట్టు, ఇప్పుడు బస్సు ఎక్కడానికి ఛార్జీలు కావాలి కదా, ఏం చేయాలి ఇప్పుడు? ఆ వస్తుంటే ఆ చెట్లు దగ్గర చిన్న చెట్లు ఉన్నాయి వరుసగా, అక్కడికి వస్తుంటే మనసు గద్దిస్తుందంటండి, మనసు గద్దిస్తుందంట. ఏమని, నువ్వు నేను పిలిస్తే వచ్చావా సేవకి, మనుషులు పిలిస్తే వచ్చావా? నీ ఆకలి తీర్చేది నేనా, ఆ మా అమ్మ? ఎవరి మీద నువ్వు ఆశ పెట్టుకుంటున్నావు, ఎవరి వలన మేలు కలగాలనుకుంటున్నావు? ఇట్లా గద్దిస్తుందంట మనసాక్షి. మహానుభావుడు వెంటనే ఆ చెట్టు పక్కకి వెళ్ళి బోరు నేర్చుకున్నాడంటండి. చూడండి, ఇవన్నీ మనసుని తొలిచివేసే సన్నివేశాలండి. ఏదో మనం చెప్పుకోవడానికి అది కాదు, కానీ బోరు నేర్చాడంటండి. నిజమే ప్రభువా, ఈ ఆకలి నన్ను వేధించింది, నా దృష్టి మనుషుల మీదకి వెళ్ళింది, నా ఆకలి తీర్చేది నువ్వన్నప్పుడు నీ వలన నాకు సహాయం కలగాలని నేను అనుకోవాలనే, కానీ ఆమె ఏదో సహాయం చేస్తుంది, కానికిస్తుంది, ఆకలి తీరుస్తుంది అని ఎందుకు నా మైండ్, నా బుద్ధి అట్లా వెళ్ళింది ప్రభువా, నన్ను క్షమించు నాయనా, ఇక నా జీవితంలో ఎప్పటికీ నేను అలాగ చేయనయా అని బోర్ నేర్చుకున్నాడంటండి. నిజంగా ఆయన అనుభవాలు చెప్పుకుంటుంటేనే మనకు ఇలా ఉంటుంది. మరి ఆయన అనుభవించిన వాడికి ఎలా ఉంటుంది మీరు చూడండి. ఆ చెట్టు దగ్గర నిల్చొని ఒక్కడే ఏడ్చుకొని ముఖం దుడుచుకొని, ఇక సరే ఏదేమైనా బస్ స్టాండ్కి వెళదాం అని వస్తుంటే ఆడు ఒక లారీ ప్రక్కన నిల్చొని ఉన్నాడంట. ఏసన్న గారిని చూడగానే ఇక ఏసన్న గారు వెంట పడ్డాడంట. మాసిన బట్టలు వేసుకొని, చింపిరి జుట్టు వేసుకొని, మట్టి సార్లు వేసుకొని, ఆ లారీ క్లీనర్ లాగా ఉన్నాడంట. వెనక వస్తాడంట, మళ్ళీ ముందుకు వస్తాడంట. ఏసన్న గారిని అనుమానంగా చూస్తాడంట. ఈడెవడరా బాబు నన్ను ఇటు చూస్తున్నాడు అనుకుని అన్న కొంచెం భయం ఉంటుంది కదండి అని కొంచెం జంకుతూ వెళ్తుంటే కొంత దూరం వెళ్ళగానే సాహసించి వచ్చి అన్నాడంట, మీరు ఏసన్న గారు కదా అన్నాడంట. ఓయమ్మ దేవ స్తోత్రం, అవును బాబు నేను ఏసన్న గారిని. అదే మీరా కాదానని నేను ఇందాక నుంచి నేను అనుమానంతో చూస్తున్నా. అయ్యా నేనేనయ్యా, అదే మా ఊర్లో కూడా కొన్ని మీరు ప్రార్థనలు పెడుతుంటారు కదా అని ఆ మాట ఈ మాట మాట్లాడితే, సరే బాబు నేను వెళ్తున్నాను, నేను బస్ స్టాండ్కి వెళ్తున్నాను అట్లంటే అతను అన్నాడట, అయ్యా నేను ఇదిగో నా లారీ డ్రైవర్ని లారీ ఆడబెట్టుకొని ప్రయాణం వెళ్తా లారీ పెట్టుకొని ఇక్కడ ఉన్నది లారీ భోజనం చేసి వెళ్దామని ఆగాను, ఎటు కనబడ్డావు కదా, నా కోరిక తీరుస్తావా, నాతో కూడా వచ్చి భోజనం చేస్తావా అన్నాడంట. మరి చూడండి, ఆ మహాతల్లిని నమ్ముకొని పోతే ఏమో తాళ కప్పేసి పెట్టేది. దేవా నన్ను క్షమించు నాయనా, నిజమే మనుషుల మీదకి ఎందుకు వెళ్ళిందని దేవుని మీద ఆధారపడితే మనల్ని బతిమాలి తినిపెట్టేవాళ్ళు వచ్చారు. అన్నాడట, ఇప్పుడు కాదులే బాబు బస్సుకి వెళ్ళాలి నేనట, అయ్యా అని బతులాడుతున్నాడట. సరే పదా అని వెళితే, అబ్బా అన్న చెప్పేవాడు నిజంగా అనుభవించాడు కదండి ఆయన, సిగ్గుపడకుండా చెప్పేవాడు. బాగా ఆకలితో ఉన్నాడంట. ఇంకా అంటే అన్న చెప్పాడండి ఇట్లాగే. ఇక ఆ లారీ డ్రైవరు అతను తింటున్నాడంట, అన్న తింటున్నాడంట, ఆడ తింటున్నాడంట, ఇద్దరు పోటీల మీద అన్నారంట.
అతను అంటున్నాడంట, యేసన్న గారండి నేను ఇంకా ఏమైనా తెప్పించినా అంటే, నువ్వు తింటే నేను కూడా తింటాను అన్నాడంట. వాళ్ళిద్దరు బాగా తిన్నారంట. మరి ఏంటి ఆ రోజుల్లో అంటండి నిజం బాధాకరమైన విషయం. ఒక పూట కడుపు నిండా తింటే మరలా కడుపు నిండా తినే రోజు ఏ రోజు అలాంటి పరిస్థితులు అంటే. ఈరోజు మనకేముంది దేవుని దయ వల్ల ప్రేమను ఈ పరిచర్ని భుజాల మీదకి ఎత్తుకొని ప్రేమించి ధారాళంగా గుప్పులు విప్పే మిమ్మల్ని అందరినీ దేవుడు ఇచ్చాడు. మరేంటి మేమెంత నిజంగా ఎంత కృతజ్ఞులమో, ఎన్నిసార్లు కృతజ్ఞతాస్థుతి చెల్లిస్తానో నా మట్టుకు నేను, ఎన్నిసార్లు దేవుని స్థుతి చెల్లిస్తాను. నాయన ఇంత ప్రాణాధికంగా ప్రేమించే విలువైన ఆత్మలను ఇచ్చావు స్వామి, నీకు రుణపడున్నావు నాయన అని చెప్పుకుంటుంటాను. అవునండి, ఏమి ముఖం వాడితే కూడా అట్లా వెంటనే గుర్తుపట్టేసి అంతగా ప్రేమించే బిడ్డల్ని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, తల్లిదండ్రుల్ని, విశ్వాసం బిడ్డల్ని దేవుడు ఇచ్చాడు ఈ రోజున. ఇంతమంది ఆ రోజు లేరు కదా, ఆ రోజు లేరని కాదు, ఇంతమంది లేరు. సరే, ఇక ఇద్దరు బాగా ఆకలి తిన్నారంట. తిన్న తర్వాత మళ్ళీ అన్నాడంట ఆయన, యేసన్న గారండి చిన్న ప్రార్థన చేయండి అంటే, అక్కడే కూర్చొని నెత్తి మీద చేపెట్టి అన్న ప్రార్థన చేస్తే మళ్ళీ కానుక ఇచ్చాడంట. చూడండి, ఏది తినబెట్టి తిన్నదానికి మళ్ళీ బిల్లు. పర్లేదు బ్రదర్ అంటే, అయ్యి బాబోయ్ సేవకుడు ప్రార్థన చేసావు, నాకు చాలు, అంతే చాలు, నాకు కాపుదలు కావాలి, దేవుని కాపుదానికి ఇచ్చాడంట. ఇంకా అన్నకి ఆ పరిస్థితులు ఎట్లుంటుందండి? ఆ కానుక చేతిలో పట్టుకున్నాడు కానీ కన్నీళ్ళు కారిపోతున్నాయంటండి. మెట్లు దిగి వస్తాడు, చూస్తే ఆ హోటల్ పేరంట రాజుల భోజనశాల అని రాసిందంట. నిజం, ఒక్కొక్క చిన్న పాయింట్, చిన్న మాట కూడా ఎంత విలువైనదోనండి. ఇక అన్న అయితే కళ్ళు నీళ్ళు పెట్టేశాడంట. నాయన, ఆ మహత్తల్లిని ముసలమ్మని నమ్ముకొని పోతే తాళపు కప్పేసి పెట్టావు, నిన్ను నమ్ముకుంటే రాజుల భోజనం పెట్టించావు నాయన. నిజం కదా, ఆ ఇచ్చిన కానుక చూసుకుంటే అన్నకి గుండె జల్లుమనిందంట. అంత ఇచ్చాడంటే కానుక. ఆయన శుభ్రంగా వచ్చాడు అనుకోండి. నేను చెప్పేది ఏంటంటే, దేవుని వలన కలిగే వచ్చుబడి జీవితంలో మర్చిపోలేనట్టుగా ఉంటుందండి. మన జీవితాంతం రుణపడి బ్రతికేటట్లు ఉంటుందండి. మన జీవితాంతం ఆయన పాదాల దగ్గర పడి ఉండేటట్లు చేస్తుందండి. ఎంత కొలిచినా వర్ణనాతీతం, వివరించలేని అంత ఘనంగా ఉంటుందండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక.